లో ఆయుష్ను ఆయనకి అనుగ్రహించాడు. కారణం ఏంటి తెలుసా? మరణ బంధకాలు, పాతాళపు వేదనలు, శ్రమ, దుఃఖము ఆయన కలిగినప్పుడు దావీదు ఎవరి వైపు చూచాడు? దేవుని వైపు చూచాడు. ఎందుకని చూశాడు? కింద వచ్చి ఉండండి మన కీర్తనలో 5వ వచనం. నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశము చేయము, నీవే నీవే నా రక్షణకర్తవైన దేవుడవో. నాకు రక్షణకర్తవు నీవయ్యా. దినమెల్లా నేను నీ కొరకు ఏం చేస్తున్నాను తెలుసా? కనిపెట్టుచున్నాను. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. ఈరోజు నిన్ను రక్షించడానికి రక్షకుడిగా 2024 సంవత్సరాల క్రితమే ఈ లోకానికి వచ్చినట్లుగా మనం లేఖనాలను మనం గమనిస్తూ ఉన్నాం, మనం చదువుతూ ఉన్నాం. అప్పుడే డిసెంబర్ 1 నుంచి కూడా నవంబరు 4వ తారీఖు నుంచి క్రిస్మస్లే 2 నెలలు పండుగ. ఇది ఏదో ప్రాంతంలో, పట్టణంలో, ఒక సిటీలో, దేశంలో జరుపుకునే పండుగ అసలే కానే కాదు. యావత్తు ప్రపంచ దేశంలో జరుగుతున్నటువంటి క్రిస్మస్ పండుగ. కాబట్టి మనం చదువుకున్నాం కదా, ఆ లూకాసు వార్త 2:8 వచ్చిన కాంచి 14 వచ్చిన వరకు ఉంటుంది. అక్కడ ఏం రాయబడి తెలుసా? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు. ఇక్కడ దావీదు చెప్తున్న మాట, నీవు నా రక్షణకర్తవైన దేవుడవు. నాకు రక్షణకర్తవు నీవే. నాకు అపాయం వచ్చినప్పుడు, నాకు భయం వచ్చినప్పుడు, నాకు శ్రమ వచ్చినప్పుడు, నాకు వేదన కలిగినప్పుడు, నన్ను మరణ భయము నన్ను చుట్టుకున్నప్పుడు, పాతాళపు వేదనలు నన్ను పట్టుకున్నప్పుడు, అయ్యా నీవే నా రక్షణకర్తవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మనం ఎవరెవరి వైపు చూచి, ఎటు వైపు చూచి, ఎక్కడికెక్కడికో పరుగులెట్టి రక్షణకర్త అయిన దేవుని నిర్లక్ష్యం చేస్తున్నాం. రక్షణకర్త అయిన దేవుని నిర్లక్ష్యం చేస్తున్నాం. ఆయన మన రక్షణకర్త అయిన దేవుడట. 34 కీర్తన 5వ వచనం చూడండి. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడను లజ్జింపకపోవును. చాలమ్మా చూడండి, వారు ఆయన తట్టు చూచారట, వాళ్ళకి ఏం కలిగిందట? వెలుగు. వారిలో ఉన్న చీకటి పోయింది, వారిలో ఉన్న భయం పోయింది, వారికి ఉన్నటువంటి ప్రతి రుగ్మతులు, వ్యాధి, బాధలు, సమస్యలు వారి నుంచి తొలగిపోయాయి. ఎప్పుడో తెలుసా? వాళ్ళు యేసు వైపు చూసినప్పుడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి రక్షణకర్త అయిన దేవుని వైపు మనం చూడాలి. రక్షణకర్త అయిన, మనల్ని రక్షించేవాడు, మనల్ని బలపరిచేవాడు, మనల్ని ఆయన కృపతో నింపేవాడు ఆయన. కాబట్టి మనం చూడవలసింది ఎవరి వైపు తెలుసా? దేవుని వైపు చూడాలి. వారు ఆయన తోటి చూచారట, వారికి ఏం కలిగిందట? వెలుగు కలిగెను. వారి ముఖములు ఎన్నడూ. మనుషుల వైపు చూస్తే సిగ్గుపడతాం, దేవుని వైపు చూస్తే సిగ్గుపడవలసిన అవసరం మనకి ఉండదు. మనుషులు ఏం చేయడానికి చూస్తారు? సిగ్గుపరచడానికి చూస్తారు, అవమాన పాలు చేయాలని చూస్తారు, చిన్నది పెద్దదిగా చేస్తారు, మనల్ని చాలా ఇబ్బందులు పెట్టాలని చూస్తారు. కానీ మనం చూసేది ఎవరి వైపు తెలుసా? దేవుని వైపు వారు చూడగా వాళ్ళకి ఏం కలిగిందట? వెలుగు వచ్చింది. చీకటి పోయింది, సమస్య పోయింది, శోధన పోయింది, వ్యాధి పోయింది, ఇబ్బందులు తొలగిపోయాయి. వాళ్ళ ముఖములు ఏమైపోయాయంట? ప్రకాశించాయట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరి వైపు చూస్తేనో దేవుని వైపు చూడగా వాళ్ళ ముఖాలు ఏం చేసాయంట? ప్రకాశించేయట. కారణం ఏంటి తెలుసా? ఆయన మన రక్షణకర్త అయిన దేవుడు. ఎక్కడి నుంచి రక్షిస్తాడు? 46 కీర్తన 1వ వచనం చెప్తాడు, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునైనాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకోదగిన సహాయకుడు. ఎప్పుడు? ఆపద వచ్చినప్పుడు, అపాయం వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, వ్యాధి వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు ఎవరో తెలుసా? ఆయన నమ్ముకోదగిన సహాయకుడు. ఎప్పుడు? ఆపదలో, అపాయంలో, కష్టంలో. ఈరోజు మనకి ఎప్పుడు కావాలి సహాయం? ఆపద వచ్చినప్పుడు ఆదుకునే వాళ్ళు కావాలా? శ్రమ వచ్చినప్పుడు మనతో ఉండేవాళ్ళు కావాలా? అలా ఉండగలిగినడు ఎవరో తెలుసా? నమ్మదగిన దేవుడు. ఆయన మాట ఇచ్చి తప్పేవాడు కాదు.
ఆయన మాట ఇచ్చి తప్పేవాడు కాదు. రండి మన కీర్తనలో 11వ వచనం 10వ వచనం. యెహోవా త్రోవలన్నీ కృపా సత్యములై ఉన్నవే. ఎవరి విషయంలో ఆయన కృప సత్యాలు వెంబడిస్తాయి, వాళ్ళని నడిపిస్తాయి అని అంటే ఇక్కడ చెప్తున్నటువంటి మాట చూస్తే, ఆయన చేసిన నిబంధనను, ఆయన నియమించిన శాసనములను గైకొను వారి విషయంలో, ఆయన మాటను విని ఆయన మాటకు లోబడి ఆయన వాక్యానుసారంగా నడిచేవారమైతే అట్టి వారి విషయంలో ఆయన త్రోవలన్నీ కృపా సత్యములై ఉంటాయట. మన ప్రతి త్రోవలో ఆయన కృప మనల్ని వెంబడిస్తుందట. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దాం. మనం ఎవరి నిబంధన గైకొనాలా? ఎవరి నిబంధన? దేవుని నిబంధన గైకొను వారమైతే, దేవుని ఆజ్ఞను గైకొను వారమైతే, ఆయన ఆశ్రయించే వారమైతే మన విషయములంట ఆయన త్రోవలన్నీ ఏమైపోతాయంట? కృపా సత్యములే. ఎక్కడికి వెళ్ళినా, ఏ ఊరు వెళ్ళినా, ఏ పనికి వెళ్ళినా నీకు క్షేమము, సంతోషం, ఆనందమే కలుగుతుందట. కారణం నువ్వెవరి మాటకి లోబడుతున్నావు, నువ్వెవరి మాట వింటున్నావు? దేవుని మాట వినే బిడ్డవైతే నువ్వు వెళ్ళే ప్రతి తోవ నీకు కృపాక్షేమాలే నీ వెంపట వస్తాయట. దేవునికి స్తోత్రం చెబుదాం. ఇసాకును మనం